ఒక కలెక్టర్ కార్ల పోతుంటే రోడ్డు పంటి ఒక టీ స్టాల్ మీదున్న ఫోటో చూసి కయ్యమని లేచిండట. ఆ స్టాల్ ను మూసేయమని ఆదేశాలు ఇచ్చిండట. మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది, అడ్డకు మించి ఏం లేదు. నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో. కేటీఆర్ పేరు పెట్టుకున్నాడని తన దుకాణం తొలగించారంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన శ్రీనివాస్ కు కేటీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది. 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా. ఇక్కడి నుంచి నేను వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. నేను సిరిసిల్ల బతుకమ్మ గాడి కాడ కేటీఆర్ టీ స్టాల్ అని హోటల్ పెట్టుకున్నాను సార్. 4 సంవత్సరాల నుంచి అదే పేరు మీద అక్కడనే నడిపిస్తున్నాను సార్. ఏ అధికారి నా దగ్గర రాలే ఇంతవరకు. ఏ అధికారి నన్ను బంద్ చేయమని అనలే. ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన పెద్ద సార్ అట. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ గడి కట్టుకొచ్చి పోయేటప్పుడు మంచిగా పోయిండా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది, ఇటు మన ఓడలు దిగి చూసాకల్లా నీ బొమ్మగానే పడదా సార్. అక్కడ నుంచి స్టేషన్ ఒక 5 మీటర్లు కూడా ఉండదు సార్. ఆడికి పోయిండు, పోయి ఆయన 2 అధికారులను పంపించిండు. మీరు మీకు హోటల్ బంద్ చేయరి, మున్సిపల్ నుంచి అధికారులు వచ్చి బంద్ చేయమని. మాకు ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థం కాలేదు సార్. అక్కడ రోజు చాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తారో లైసెన్స్ దేనికని అడిగారు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. తెలుసు ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు, ఎందుకద్దో చెప్తాను. మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకా లేకుండా చేస్తా అని చెప్పాను. గాంధీ కాడ చూసిరెడ్డి గారు రోజు కూడా పడుతున్నాడు. నీకెందుకు, నేనే ఇవ్వబట్టి నేను పెట్టిస్తాను. మీరు ఏం చేయరు అంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు, మంచి ఒక బందోబస్తుగా పెద్దదే పెట్టుకుంటున్నాం సార్. మీరు కరెక్ట్ గా చూసుకోండి. నా ఆలోచన ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి మార్కెట్ లెవెల్ పిల్లలు పెరుగుతారు, నెక్స్ట్ లెవెల్ పోవాలి సార్. మరి అందుకే మంచి చూడు సార్. పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను, నీకు ఇచ్చిన పది. సరే, సంతోషం. నీకు ఎంత వస్తుంది ఇదివరకు నెలకు? నాకు 20 దాకా కరెక్ట్ గా నడిపినావు అనుకో సార్, 30,000-40,000 దాకా సంపాదించవచ్చు. కరెక్ట్ గా మంచిగా మనం చేసుకుంటాం. ఆ పని సరిగ్గా చూసుకో, మొత్తం నేను చేస్తా. చేసి నేనే వచ్చి బంకాట్ చేసుకో. అట్లా చేయకని అట్లా చేయలేవు. ఆ షాప్ ఇవాళ ఫైనల్ చెయ్యు సార్. ఫైనల్ చేసినంత నేను అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్. నేను వారం రోజుల్లో చాలు కావాలి సార్. పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడు నా మీద పోతే నీ మీద పడద్దు సార్. చాలా సహాయం చేసిండు కేటీఆర్ సార్. నువ్వు ఎప్పటికీ జన్మలో మర్చిపోలేవు. కష్టపడతా, పని చేసుకుంటా, అన్న పెట్టించాలి, అన్న మాట ఓడగొట్టా. మా పిల్లలు మేము సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. నువ్వు దేనికి టెన్షన్ తీసుకోకపోతే దేని గురించి భయపడకు. ఈ షాపులు కిరాయి కూడా నేనే కట్టుకుంటా అని చెప్పాడమ్మా. రామన్నకి ధన్యవాదాలు.